నమస్తే ఓర్గలు 9 నేషన్ టీవీకి స్వాగతం. ప్రాణాంతక క్యాన్సర్ మహమ్మారితో ఎంతో మంది చనిపోతున్నారని, ఇవాళ కూడా ఓ జర్నలిస్ట్ క్యాన్సర్ బారిన పడి మరణించారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ విద్యానగర్లో దుర్గాబాయి దేశ్ముఖ్ రెనోవో క్యాన్సర్ హాస్పిటల్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నిర్ణయాలతోనే దేశ వైద్య రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు. తెలంగాణలో ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ క్రియేట్ చేయబోతున్నామని, ప్రతి వ్యక్తి మెడికల్ హిస్టరీ వైద్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు. త్వరలోనే ఫ్యామిలీ డిజిటల్ కార్డులు అందిస్తామని తెలిపారు సీఎం. వీలైనంత వరకు పేదలకు వైద్య సాయాన్ని అందుబాటులోకి తెస్తామని, మా ప్రభుత్వం సంక్షేమాన్ని అమలు చేసే ప్రభుత్వం అని అన్నారు. అతి తక్కువ ఖర్చుతో వైద్యాన్ని అందుబాటులోకి తెస్తామని, పేద ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేలా చూడటమే తమ ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రస్తుత సమాజానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించవలసిన అవసరం ఉందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. And this function, the details on the cancer project, let me say a few words about Andhra Mahila Sabha Trust, Durgabai Deshmukh Hospital, did not is idle. Cancer Center, we had three main objectives. The first objective was to create cancer centers closer to the doorstep of common people. Because as all of us know, cancer is a long treatment. Model will help you. Call it a good sign at all. I really appreciate the Durgabai District Trust, which has a cherished history, the social activity, educational activity. కొత్తగా క్యాన్సర్ ట్రీట్మెంట్ ప్రారంభోత్సవానికి నాతో పాటు సహచార మంత్రివర్గ సభ్యులు దామోదర్ రాజనరసింహ గారిని, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ అడ్వైజర్ మొహమ్మద్ అలీ షబీర్ గారిని, హనుమంతరావు గారిని, మిగతా ముఖ్యులందరిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఒక లైఫ్ స్పాన్ పెరుగుతూ వచ్చి ఇప్పుడు మనం మోర్ దాన్ 50% యూత్ పాపులేషన్ ఉన్న, గోయింగ్ ఫార్వర్డ్ అబోవ్ మిడిల్ ఏజ్ పాపులేషన్ చాలా ఎక్కువ ఇంక్రీజ్ అవ్వబోతుంది. దాన్ని ప్రభుత్వాలు, ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ డికేట్స్ నుంచి ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్న దుర్గాబాయి దేశ్ముఖ్ ట్రస్ట్ లాంటి వాళ్ళందరూ కూడా ముందస్తుగా ఆలోచన చేసి ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. లేకపోతే ఈరోజు సమాజంలో వస్తున్న ముఖ్యంగా క్యాన్సర్, ఈరోజు ఇప్పుడు కావాల్సిందల్లా ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అందించిందో ఈ ఫ్యామిలీ డిజిటల్ హెల్త్ కార్డ్ని ఏం సమస్యలు వస్తున్నాయి వాటిని ఎదుర్కోవడానికి పరిష్కారం. ఓన్లీ థింగ్ ఇస్ అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్లో వచ్చే ఏమైనా అదర్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయో చూస్తాను. డెఫినెట్గా మా విశ్వవిద్యాలయం మీ ఆంధ్ర మహిళా సభ కానుకొని ఉన్న బిల్డింగ్ ఒకవేళ ఇప్పుడు మేము వాడుతున్నామా, As we gather to the community and with ethical treatment and practices. Thank you one and all. I think ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో నీళ్లు కీలకమైన అంశమని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. నీళ్లు మన జీవన విధానంలో ఒక భాగమని, వ్యవసాయం, నీళ్లు తెలంగాణ ప్రజలు భాగోద్వేగమని అన్నారు. తెలంగాణ జల సౌధలో కొత్తగా నియామకమైన 700 మంది ఏఈలకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏఈలకు ఇది ఉద్యోగం కాదు, భాగోద్వేగమని వ్యాఖ్యానించారు. అధికారులు క్షేత్రస్థాయిలో తిరిగితే మంచి అవగాహన వస్తుందని, క్షేత్రస్థాయిలో తిరిగి నిర్ణయాలు తీసుకుంటే తప్పులు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందని సూచించారు. నాణ్యత లోపిస్తే ప్రాజెక్టులు దీర్ఘకాలం నిలబడవని, నాణ్యత లేకుంటే నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులు ఇన్నాళ్ళు ఉండేవి కావని అన్నారు. చాలా ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు. ఆద్యంతం గౌరవ మంత్రివర్యులు నీటిపారుదల శాఖ సివిల్ సప్లైస్ శ్రీ చేసినందుకు ఈఎన్సీ గారు. The branch wise breakup: civil engineers 351, mechanical engineers 93, electrical engineers 149,
and agriculture engineers 94. Along with that, I wish to also announce that Honorable Chief Minister, in order to work, be diligent in your work. We want to give you the best training and the best service condition. మీకు అందరికీ నేను చెప్పవలసిన అవసరం లేదు. ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపం, తెలంగాణ ప్రాంత ప్రజలు ఉద్యోగం కాదు, ఇది మీకు భావోద్వేగం. ఎలక్ట్రికల్ 149 మంది అది వివిధ అంశాలను ఏ విధంగా చర్చిస్తారో ఆ అంశాలను ఆ సమస్యల్ని జైలు తెలివి కల్లోలు అయితే క్వాలిటీ ఉన్న వర్క్ దగ్గరకు ఒక్క దగ్గరికి తీసుకెళ్ళి చూపించి అన్నిటికంటే నేను అడి నాకేం చెప్తున్నారని నేను కొంచెం అరువు గారు మొదలుపెట్టిండ్రు. జరిగిన కాళేశ్వరం ఇంజనీర్లు మీరు ఆదర్శంగా ఉండాలన్నా యాజ్ ఎ ఇరిగేషన్ సెక్రటరీ చెప్పినని ఈఎన్సీ సంబంధిత శాఖ మంత్రి చెప్పినని సెక్రటరీ ముఖ్యమంత్రి చెప్పిండని సంబంధిత శాఖ మంత్రి. అల్టిమేట్గా పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ తీసుకునే రాంగ్ డెసిషన్స్ ఏఈ వరకు చేరి క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది ఏఈలే. కానీ మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీకున్న ఎక్స్పైర్ ఆరోపణలు స్థాయిలో పని చేయాల్సిందే. ఎవరైనా ఏదైనా సమస్య అంతర్రాష్ట్ర సమస్యలు పత్రాలు ఇవ్వండి, వాళ్ళకి లైఫ్ టైం మెమరీ ఇది అని వారు చెప్పిండ్రు. ఆలోచన చేయలేదు. కానీ మల్టీ జోన్ 2 అదేవిధంగా వెలిగేటి ఉమేష్ ఎలక్ట్రికల్ బ్రాంచ్ మల్టీ జోన్ 1 ముఖ్యమంత్రి వర్యులకి జ్ఞాపిక అందవలసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ధన్యవాదాలు. వీరనారి చాకలి ఐలమ్మది పోరాట చరిత్రని ఆమె ముని మనవరాలు శ్వేత గుర్తు చేశారు. మహిళలకు అన్యాయం జరిగితే చాకలి ఐలమ్మలా తిరగబడాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 129 జయంతి వేడుకల్లో ఆమె మనవరాలు శ్వేత మాట్లాడారు. రవీంద్ర భారతిలో ఐలమ్మ జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ కోదండరాం, బీసీ కమిషన్ చైర్మన్, మహిళా కమిషన్ సభ్యురాలు చాకలి ఐలమ్మ మునిమనవరాలు శ్వేత హాజరయ్యారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకరి విముక్తి కోసం పోరాటం చేసే ఘనత ఐలమ్మదని శ్వేత అన్నారు. ఆమె దొరతనానికి ధిక్కర స్వరమైన బలహీన వర్గాల పక్షాన నిలిచింది. బీసీ మహిళ ఐలమ్మను కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే గుర్తించిందని ఆమె అన్నారు. హయాంలో నేతన్నలను కాపాడుకున్నామని ఇప్పుడు మళ్లీ ఆత్మహత్యలు మొదలయ్యాయని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్ల నేతన్నలకు 3,312 కోట్లు ఆర్డర్లు ఇచ్చామని, ఉపాధి కల్పనతో నేతన్నల ఆత్మహత్యలు తగ్గాయని అన్నారు. ప్రజలకు కేసీఆర్ కిట్లు, రంజాన్, క్రిస్మస్ కానుక అందజేశాం. నేతన్నలతో చీరలు నేయించి పంపిణీ చేశామని ఆయన తెలిపారు. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ చీరలు ఆర్డర్లు నిలిపివేశారని, బతుకమ్మ చీరల్లో కుంభకోణం జరిగిందని ఆరోపించారు. దానిపై విచారణ చేయాలని అసెంబ్లీ సాక్షిగా చెప్పామని తెలిపారు కేటీఆర్. సిరిసిల్ల నేతన్నల తరపున పోరాటానికి సిద్ధమని, మా పోరాటానికి నేతన్నలు కూడా సహకరించాలని కోరారు కేటీఆర్. నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో 22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో. ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసు ఉంటాయని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసిండ్రు, డైలాగులు కొట్టిరు. కాకపోతే బతుకమ్మ చీరలు ఏదో కుంభకోణం అయింది, లంబకోణం అయింది, ఏమో అయిపోయింది, దాన్ని పరిశోధిస్తామన్నారు. పరిశోధించండి, శాసనసభ వేదికగా చెప్పిన, చేయండి, మీరు ఏ ఎంక్వైరీ కావాలనుకుంటే ఆ ఎంక్వైరీ చేయండి, మాకేం అభ్యంతరం ఏం చెప్పిన. ఏదో సూరత్కి వెళ్ళి తెస్తుండ్రు అని ముఖ్యమంత్రి ఏదో సన్నాయి నొక్కులు నొక్కబోతే కూడా అసెంబ్లీలో చెప్పిన. నేను సూరత్కి వెళ్ళి మొదటి సంవత్సరం ఆర్డర్ లేట్ అయితే కొంత తెచ్చినాము, ఆ రోజున్న డైరెక్టరే ఈ రోజు మీ సెక్రటరీ చెక్ చేసుకో అని చెప్పిన. కావాలంటే ఏ ఎంక్వైరీ చేసుకుంటావో చేసుకో అని కూడా చెప్పిన. ఇంట్లో కుంభకోణం లేదు, లంబకోణం లేదు, నువ్వు పిచ్చోను అని చెప్పిన. నిజంగానే పిచ్చోడు, ఎందుకంటే తెలియదన్న విషయం కూడా తెలియదు, చెప్తే వినడు. అయ్యా, నేత కార్మికులు మళ్ళా చచ్చిపోతున్నారు. ఇప్పటికి రాష్ట్రంలో
22 మంది చచ్చిపోతున్నారని చెప్పి లిస్ట్ ఇచ్చిన అసెంబ్లీలో, ఇంతమంది చచ్చిపోయినరు, సాయం చేయి మనసు ఉంటాయని చెప్పిన, ఇంతవరకు స్పందన లేదు. ములుగు జిల్లాలోని వెంకటాపురం, వాజేడు, ఏటు నాగరం, మంగపేట్, కన్నాయిగూడెం, తాడ్వే మండలాల్లో వైన్ షాపులు ఎంఆర్పీ ధరకు అమ్మని పీసా చట్టం గ్రామ సభలో తీర్మానించడం జరిగింది. కానీ దీనికి విరుద్ధంగా అధికార నిర్లక్ష్యంతో యథేచ్ఛగా బెల్ట్ షాపులకి పట్టపగలే అక్రమ రవాణా చేస్తూ ఒక క్వార్టర్కి 40 రూపాయలు అధికంగా డబ్బులు వసూలు చేస్తున్న సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల బెల్ట్ షాపులో అదనంగా ఒక క్వార్టర్కి 60 రూపాయలు భారం పడుతుందని ప్రజలకు ఎంఆర్పీ ధరకే అందిస్తున్న ప్రభుత్వం అధిక ధరలు విక్రయిస్తున్న అధికారుల నాయకులు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పట్టించుకోకపోవడంతో మేము ఎవరితో చెప్పుకోవాలంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా దీనికి సంబంధిత అధికారులు పట్టించుకొని వైన్ షాపులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. నువ్వు తీసిస్తావంటే బయటకు వస్తావంటే తీస్తా. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రసబసగా మారింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండ సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డితో పాటు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. మంత్రితో పాటు శ్రీనివాస్ రెడ్డి వేదికపైకి వెళ్లారు. ఆయన వేదిక పైన ఉండొద్దని ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రోటోకాల్ పాటించాలని పట్టుపడ్డారు. దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఈ క్రమంలో తోపులాట జరిగింది. కార్యకర్తలను పోలీసులు నిలువరించడంతో శ్రీనివాస్ రెడ్డి వేదిక నుంచి కిందికి దిగారు. మంత్రి కొండ సురేఖ చెక్కులను పంపిణీ చేశారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమంలో సందర్భంగా పూలమాల వేసి నివాళులర్పించారు కలెక్టర్ పమేలా సత్పతి.
confused as to what she does. ఒక వన్ నైట్ ఇప్పుడు ప్రాక్టికల్ గా చూస్తే అంటే నేను ఒకవేళ పడుకోవాలని అనుకుంటే ఒక గర్ల్స్ హాస్టల్ ఎక్కడైనా కూడా పడుకోవాలి. ప్రాక్టికల్ గా నేను ఎత్తుకుతుంటున్నా లైక్ ఎక్కడ నేను ఒక నైట్ పడుకోవచ్చు వేర్ దెర్ విల్ బి అ బేసిక్ గుడ్ ఫెసిలిటీ ఫర్ వాష్రూమ్. నేను ఒక్కరోజు అక్కడ పడుకోలేను అని అనుకుంటే ఇమాజిన్ అక్కడ ఉన్న పిల్లలు ఎట్లా లైక్ ఎవ్రీ డే ఇన్ డే అవుట్ దే ఆర్ షేరింగ్ దట్ బాత్రూమ్. అఫ్ కోర్స్ నేను కూడా ఇంజనీరింగ్ చదివేటప్పుడు దీనికన్నా వర్స్ గవర్నమెంట్ అంటే దీనికన్నా వర్స్ హాస్టల్స్ లో ఉన్నాము. బట్ అట్లీస్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ బీయింగ్ అడ్రెస్ ఫ్రమ్ టైమ్ టు టైం. ఇక్కడ చూస్తే నాకు అసలు ఎటువంటి లైక్ ఆల్మోస్ట్ మనకి కూడా ప్రత్యేకంగా మిమ్మల్ని పిలిపించి ఇట్లా ఏమి అనలేకపోతున్నాము. హన్మకొండ న్యూ షాయింపేట్ ఫంక్షన్ హాల్ వద్ద వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎంపీ కడియం కావ్య, నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ వర్ధనపేట ఎమ్మెల్యేలు నాయని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హన్మకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, ఇతర అధికారులు, నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ తెలుగు మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పెట్టారని పేర్కొన్నారు. నగర మేయర్ గుండు సుధారాణి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పేద, బడుగు, బలహీన వర్గాల కోసం ఆనాడు సాయుధ పోరాటాన్ని చేశారని, ఒక మహిళ అయినప్పటికీ వీరనారిగా పోరాటం చేసిన చాకలి ఐలమ్మ స్ఫూర్తితో ముందుకు సాగాలని అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ వీరనారి చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకమని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమని అన్నారు. చాకలి ఐలమ్మ పోరాటం ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రఖ్యాతను పెట్టిన చరిత్ర వారిదేని అన్నారు. వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ గొప్ప వీరనారి చాకలి ఐలమ్మ అని పేర్కొన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ తెలంగాణలో పుట్టడం మనందరికీ గర్వకారణమని అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ జయంతి కార్యక్రమాలను భవిష్యత్తులో ఘనంగా నిర్వహించుకోవాలని ఈ కార్యక్రమంలో వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, రజక సంఘం అధ్యక్షుడు మచ్చేందర్, పలువురు అధికారులతో పాటు స్థానిక నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. పెట్టడం వీటన్నిటిని అభినందించండి మొట్టమొదటి, తర్వాత చేయబోయేటి అని ఎట్లా చేస్తాం కానీ వీటిని అభినందించే ప్రయత్నం చేసి చూపించండి. ఈరోజు 129వ జయంతి సందర్భంగా చాకలి ఐలమ్మ వారసులకు మనం అందరం వారసులం, అందరికి కూడా శుభాకాంక్షలు. ఎందుకంటే పెద్దలు నాయన రాజేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా తప్పనిసరిగా వరంగల్లో ఇప్పుడే కలెక్టర్ గారు కూడా అన్నగారు చెప్పడం జరిగింది. సరైన సెంటర్స్ చూసి సరైన ఎక్కడ వారి యొక్క విగ్రహ ప్రతిష్ఠ చేయాలని 2 జిల్లాలు అంటే ఉమ్మడి జిల్లాలు వరంగల్, హన్మకొండ జిల్లాలో పెట్టే విధంగా, అదేవిధంగా చాలా గొప్ప పరిణామం చాకలి ఐలమ్మ మనకు యూనివర్సిటీ పేరు పెట్టుకోవడం. అది మా ముఖ్యమంత్రి గవర్నర్ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన వారి యొక్క కార్యవర్గ ఈరోజు జయంతి అధికారికంగా తెలంగాణలో మన వీరవనిత అయినటువంటి చాకలి ఐలమ్మ గారిని ఎంతో గుర్తించి తర్వాత ఏ సంస్కృతి అయినా ఏ సంపద అయినా తర్వాత ఎటువంటి త్యాగాలైనా మన పాతతరం వాళ్ళకి మన ముందు తరాలకి తెలియజేస్తేనే వాళ్ళు నిరంతరంగా ప్రజల మధ్యలో ప్రజల హృదయాల్లో ఉండిపోతారు. తన జీవితం అంతా ఎంతో స్ఫూర్తిదాయకం. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఆమెని తగిన గుర్తింపు ఇవ్వాలని చెప్పేసి పెట్టినారు. కాబట్టి జయంతి మరియు తెలియజేస్తున్నాను. మరియు ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఓర్గలు 9 నేషనల్ టీవీ.